ఊరుకు పట్టిన శని నా పాలిట పీడ రెండు ఒక్క దెబ్బతో ఎగిరిపోయాయి. ఇంకా వదలవలసినవి చాలా ఉన్నాయి. క్వశ్చన్ లేదు, టైం వస్తే అవి వదిలిపోతాయి. ఏమిటో ఎవరి గురించి ఏమిటి కాలు మీద కాలు వేసుకుని మరీ చెప్తున్నావు? ప్రత్యేకంగా ఎవరి గురించి కాదనుకో, కొమ్ములు ములిచి తోక దాడించేవాడు ఎవరికైనా ఒళ్ళు దగ్గరించుకోవడం మంచిది. నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఏమిటో ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు. ఏమైందేమిటి? ప్రస్తుతానికి ఇంకా ఏమీ కాలేదు. రోజులు బాగుండకపోతే ఏమైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. క్వశ్చన్ లేదు. తాడిదన్నేవాడు ఒకడుంటే వాడు తలదన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. వస్తాను బావా. బావా భోజనమైందా? ఎంత పని చేసావన్నయ్యా? నా బ్రతుకు బాగుపడాలని ఎందుకన్నయ్యా అంత నేరానికి సిద్ధపడ్డావు? ఆ నీచుడు ప్రాణం తీసి ఎందుకన్నయ్యా హంతకుడు అయ్యావు? లక్ష్మి, ఏమిటమ్మా నువ్వు అనేది? ఈ హత్య నేను చేశాను. అవును, నన్ను రక్షించాలని నువ్వేగా చేశావు. అమ్మా లక్ష్మి, నేను అడిగిన దానికి బాగా ఆలోచించి సమాధానం చెప్పు. నువ్వు వాడిని ఏమీ చేయలేదా? లేదన్నయ్యా, వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఇంట్లో నువ్వు గౌరీ ఉండగానే మళ్ళీ నాకు స్పృహ వచ్చింది. అంటే అక్కడున్న పలుగు నువ్వు తీయలేదన్నమాట, వాడిని పొడవలేదన్నమాట, వాడిని చంపలేదన్నమాట. లేదన్నయ్యా. అదేమిటి కొట్టి అలా అడుగుతున్నా? ఆ హత్య చేసింది నువ్వు కదా? కాదు కాదు కాదు. అదేమిటి బాబు, నువ్వేగా చేశానని చెప్పి నేరం నీ మీద వేసుకున్నావు? లేదమ్మా, లక్ష్మి ఈ హత్య చేసిందనుకుని తన జీవితం నాశనం కాకూడదని ఈ నేరం నా మీద వేసుకున్నాను. గౌరీ, ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది. అసలు హంతకులు ఎవరో నాకు తెలుసు. వాళ్ళని తెలివిగా బయట పెట్టగలిగితే నేను నిర్దోషణం రుజువు అవుతుంది. ఎవరు వాళ్ళు? వాళ్ళని తెలివిగా ఎలా బయట పెట్టడం? బాబాయ్, కరుడాచలం బాబాయ్, బాబాయ్, కరుడాచలం బాబాయ్. ఎవరు? ఏంటమ్మా, ఏంటి ఏమిటే ఏమిటి ఆ చూపు? దెయ్యం పట్టిందల్లాగా అలా చూస్తావేంటి? ఏంటమ్మా, ఏం జరిగింది? ఏం జరిగిందంటే ఏం చెప్పంటావు పిన్ని? చూడు, నాకేదైనా జరిగితే నేను అస్సలు బాధపడను. కానీ జరిగింది నాకు కాదు. కరుడాచలం బాబాయ్ ఉంటే కొంచెం పిలువు. ఇంట్లో లేరు, ఇప్పుడే బయటికి వెళ్ళారు. ఇంట్లో లేరా? అయ్యో, నేనెవరితో చెప్పుకోను బాబాయ్. ఏంటి అసలు విషయం ఏంటో చెప్పే, చంపకు. చెప్తాను పిన్ని, చెప్తాను. మా అమ్మ తర్వాత అమ్మ లాంటి దానివి. మల్లెపూలు, పట్టు చీర, మంగళసూత్రం, ఎంత పెద్ద బొట్టు, అచ్చు మహాలక్ష్మిలాగే ఉన్నావు. నా వల్ల కాదు, నేను చెప్పలేను బాబోయ్, నేను చెప్పలేను. ఏంటో చెప్పవే, నా గుండెలో దడబడుతుంది. ఏమిటో చెప్పవే, నీకు దండం పెట్టాను చెప్పవే. చెప్తాను. నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నేను చూడలేను. కోటిగాడి విషయం మాట్లాడటానికి పట్నంలో లాయర్ బాబు ఇంటికి వెళ్ళానా? నౌకరు నన్ను గుమ్మంలోనే ఆపేశాడా? నేను ఆగిపోయాను. నిలబడిపోయిన నాకు లాయర్ బాబు గదిలో నుంచి ఆ దొంగ సచ్చినోడు ఆదిశేష గొంతు వినిపించింది. ఏమిటా అని తొక్కి చూశాను. ఆ దొంగ సచ్చినోడే పెద్ద గేదె గొంతు తీసుకుని మీ ఆయన గురించి లాయర్ బాబుతో ఏమేమో చెప్తున్నాడు. మా ఆయన గురించి చెప్తున్నాడా? ఏమనే? గిరిబాబుని మీ ఆయన కోటిగాడు కలిసే చంపారట. ఆడు కళ్ళారా చూశాడట. కావాలంటే కోర్టులో సాక్ష్యాలు కూడా చెప్పిస్తానన్నాడు. నిన్ను తగలెట్టా, నువ్వు చెప్పేదంతా నిజమేనైతే? బావా అంటూ మా ఆయన చుట్టూ తిరిగి నా శేషయ్య గాడు అలా చెప్పాడా? అవును పిన్ని, ఆ శేషయ్య గాడు కోర్టుకు వెళ్తాడు. కోటిగాడితో పాటు మీ ఆయనకు ఊరే ఇస్తాడు, అందులో సందేహమే లేదు. బాబోయ్, నేనేం చేద్దాను రోయ్? నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు రోయ్. పిన్ని, ఈ మధ్య ఎక్కడో మీ పెళ్లి ఫోటో చూశాను. ఎంచక్క పార్వతీ పరమేశ్వర్లా ఉన్నారు. రేపో ఎల్లుండో పోలీసు వాళ్ళు వచ్చి మీ ఆయన్ని జీపెక్కిస్తారు తల్లో. ఆ తర్వాత కోర్టులో బోనెక్కిస్తారు తల్లో తల్లి. ఆ పైన ఊరికమ్మ ఎక్కిస్తారు తల్లో తల్లి. ఆ తర్వాత పేనుగని పాడెక్కిస్తారు తల్లో తల్లి. అప్పుడు నీ తాడు తెంపేస్తారమ్మో తల్లో తల్లి. గుండు కొట్టించి తెల్ల చీర కట్టించి మూలలో కూర్చోబెడతారమ్మో తల్లో తల్లి. నీకు దండం పెడతాను, ఆపవే. పిన్ని,
ఆదిశేషయ్య నేను ముండమోపిని చేయాలని భలే సరదా పడిపోతున్నాడు. చూడు, మీ ఆయన్ని ఎలా కాపాడుకుంటావో నాకు తెలియదు. కోటి గడిపోతే ఆడెలాగో నన్ను కట్టుకున్నాడు కాదు కనుక నాకు పోయేది ఏమీ లేదు. కానీ మీ ఆయన పోతే నీ పరిస్థితి ఏంటే? అరే ఏంటది ఏంటది ఏంటది? నా కడుపు కాలిపోయింది దేవుడోయ్, నా బతుకు బుగ్గైపోయింది దేవుడోయ్. ఇదేంటి ఇదే? నేను సరదా పడి పువ్వులు తీసుకొస్తే ఇలా ఏడుతో కూర్చున్నా. పువ్వు బొట్టు పెట్టుకుని యోగం లేదు దేవుడోయ్, గుండు తెల తీరగాది పెట్టింది దేవుడు. నీకేమైనా పిచ్చుకేమైనా కలిసిందంటే ఎందుకు అలా ఏడుస్తావు? మైలు రాలేదు నన్ను పెట్టుకుని, నన్ను ఎదురుకుండా పెట్టుకుని అలా ఏడుస్తావు ఏంటి? ఏం చెప్పమంటారండి, ఆ గిరిగాన్ని మీరు కోటిగాడు కలిసి చంపేశారట. అది ఆ శాతయ్య గారు చూశాడట. రేపు కోర్టులో చెప్పి మీకు రేయిస్తాడంట. ఎవరు చెప్పారా నీకు బోడుకోరు? ఎవరు చెప్పారు నీకు బోడుకోరు? పట్టవుల లాయర్తో శాతయ్య మాట్లాడుతుండగా విన్న వాళ్ళందరూ చెప్పారండి. పట్నం అంతా గోస పెట్టేస్తుందట. ఈ శేషుగాడు నా మీద కోర్టులో కోడిలేక కూసి చెప్పి నన్ను ఊరేస్తాడు. ఇదిగో పిచ్చి ముద్ద వెర్రిపడవా, నేను తలుచుకున్నానంటే ఆడు నన్ను ఉరికమ్మానికి ఎక్కించడం కాదే, నేనే వాడిని గబ్బినుండగా ఉరికమ్మానికి వెళ్ళాలా అతుక్కున్నట్టు చేస్తానే. ఎలాగండి? రా చెప్తాను. ఇదిగో ఆడ జాతకం అంతా ఇందులో చూసుకో. మీకు ఎంత తెలివండి. ఈ ఫోటోలు దాచేయండి, భద్రంగా దాచేయండి. అమ్మా అమ్మా, ఏమైంది? ఏమిటా హడావుడి? కోటి నిర్దోషి నిరూపించడానికి సాక్ష్యాలు ఫోటోలు దొరికాయి. నిజమా అమ్మా? ఈ భద్రంగా దాచానుగా, దాని సహాయంతో కోటిని రక్షించుకోవచ్చమ్మా. అంతా దేవుడు. నువ్వెక్కడి నుంచి బయట పడితే కదా కోటిని రక్షించుకోవడానికి. ఆ ఫోటోలు ఎక్కడ దాచావో చెప్పు. ఫోటోలా? ఏ ఫోటోలు? తెలియదా? రై వీళ్ళ సంగతి చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా విలన్ అయితే ఏం చేస్తాడు? కూడు నీళ్లు పెట్టకుండా కాల్చుకు తింటాడు. అది మహాపాపం. నేను ఆ పని చెయ్యను. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను. రేయ్, కాఫీ టిఫిన్లు పట్టండి రా. రేయ్, వాళ్ళకి తర్వాత ఇవ్వచ్చు, ముందు మా బావం చూడరా. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడు. బా, వేడి వేడి ఉప్మా తిను. నీ ఒంటికి బలం, కంటికి చలవ అని జీడిపప్పు నెయ్యి వేయించి స్పెషల్ గా చేయించాను. ఇదిగో గోరుముద్దలు బెటరా, గోరుముద్దలు. బావుగారు, ఏది ఏమైనా మీరు నన్ను ఇలా బంధించడం అక్రమం, అన్యాయం, అధర్మం కొంచెం లేదు. లేకపోవడం ఏంటి? క్వశ్చన్ ఉంది, ఆర్గ్యుమెంటు ఉంది. ఏం బా, నా ఫోటో తీయాలని నీకు అంత కోరికగా ఉంటే నాకు మొక్క చెప్పొచ్చు కదా, మంచి పోజ్ ఇచ్చేవాడిని. దొంగతనంగా ఎందుకు ఫోటోలు తీసావు నక్క బావా? అసలు నువ్వే కాదులే, నీ వంశంలో వాళ్ళందరికీ ఉన్నాయి ఈ దొంగ బుద్ధులు, దొంగ గుణాలు. సార్ ఇంకేం తింటాడులే ఇన్ని మాటలు తిన్నాక. అలాగ పెట్టు. అమ్మా గౌరీ, నిన్ను ఆకలితో అట్టి పెట్టేశాను అన్న అపఖ్యాతి నాకొద్దు. ఈ ఉప్మా తినమ్మా. ఆ ఫోటోలు ఎక్కడున్నాయి తల్లి? చెప్పకపోతే నిన్ను చిత్రమైన చిత్రహింసలు పెట్టేస్తాను. నువ్వు తట్టుకోలేవు చెప్పి. నువ్వు నా ప్రాణం తీసినా నేను చెప్పను. ఓహో, నువ్వు ఇలా మొండికేస్తే ఈ వార్త కిరాయి కోటి గాడికి తెలిస్తే వాడొచ్చి నిన్ను రక్షిస్తాడని నీ ఆశ. అది ఉత్త కళ్ళ. ఆ కిరాయి కోటి గాడిని మించిన సిసలైన రౌడీల్ని లారీలో దించాను పట్నం నుంచి. ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా ఆ రౌడీల పరిపాలనలోనే ఉంది కనుక నీ ఆశలు చెల్లవు.
బాబు. వాళ్ళు ఏం చేస్తున్నారేమో నాకు భయంగా ఉంది బాబు. నీ దగ్గర పరిగెత్తుకొచ్చేసాను నాయన. నా పసుపు కుక్కు నువ్వే కాపాడాలి నాయన. శేషయ్య, చూడమ్మా గౌరమ్మ తల్లి, నిన్ను అమ్మ తల్లి ఉప్మా గోరు ముద్దలు అంటుంటే నువ్వేం చెప్పడం లేదు. సరే ఏం చేస్తాం? ఒరేయ్, మీ సూది వైద్యం ప్రారంభించండి. ఎక్కడ పడితే అక్కడ మీరు గుచ్చితే నేను ఒప్పుకోను. కేవలం వేళ్లల్లో గోళ్ల సందున సుతారంగా గుచ్చాలి. నా లెక్క ప్రకారం అప్పటికి చెప్పేయాలి. చెప్పకపోతే అవే సూదుల్ని నిప్పుల్లో కాల్చి గోళ్లలో గుచ్చండి. ప్రారంభించండి మీ వైద్యం. ఆడపిల్లవు కదా, సూదులు గుచ్చితే ఆ బాధకు తట్టుకోలేక చెప్పేస్తావనుకున్నాను. నీతో చెప్పించాలంటే పద్ధతి మార్చాలి. రేయ్, సిగరెట్ బాగా ఎర్రగా కాల్చి ఆ సూదులు గుచ్చిన చోటే పెట్టండి. అప్పుడు చెప్తుంది. నువ్వు సామాన్యుడు కాదురా, అఖండుడివి. పోలీసు వాళ్ళని కటకటాలని దాటుకొచ్చేసావు. నేనెట్టిన రౌడీ వాళ్ళని నెట్టుకొచ్చేసావు. మరి నేను ఇస్తే చెల్లుద్దో లేదో గాని ఈ సంవత్సరానికి ఉత్తమ రౌడీ టైటిల్ నీకు ఇచ్చేసాను రా. నీ అబ్బా అమాయకుల్ని ఆడవాళ్ళని హింసించడం కాదురా, నీకు దమ్ముంటే నాతో చూసుకో. ఎవరిని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, నువ్వేం చెప్పనక్కర్లేదు. అసలు ముందు మీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూ. అవి మామూలు కట్టెలు కావు. ఒక రోజంతా కిరసనాల్లో నానబెట్టించాను. నువ్వేమన్నా వేదావేషాలు వేసావా? ఒక అగ్గిపుల్ల గీసి అవతల బారేస్తాను, మగ్గున మండి భస్మం అయిపోతారు. తర్వాత పొద్దున్నుంచి దాన్ని నానా బాధలో పెడుతున్న ఆ ఫోటోలు ఎక్కడున్నాయో చెప్పడం లేదు. కనుక నువ్వు జాగ్రత్తగా వెళ్ళి తెలుసుకుని
ఆ ఫోటోల్ని తీసుకొచ్చి నా చేతిలో పెట్టేశావనుకో మీ వాళ్ళందరినీ వదిలిపెట్టేస్తాను. ఏమీ అన్ను, నిన్ను కూడా ఏమీ అన్ను. నీ భవిష్యత్తు పోలీసు వాళ్ళ చేతుల్లో పెట్టేస్తాను. వెళ్ళి చూడు. ఏంట్రా చూపు? రే కోటిగా, నువ్వు మా కిరాయి కోటిగాడివని తెచ్చుకుంటే పరాయి కోటిగాడివైపోయి మాకు మా చెడ్డ చిరాకు కల్పించేస్తున్నావురా. నువ్వేమైనా వీరుళ్ళ వెధవ చిట్కాలు వెధవ వేషాలు వేశావు? శేషయ్య, అందరినీ చంపి నువ్వు తప్పించుకోగలనుకుంటున్నావా? అందులో ఆర్గ్యుమెంట్ ఏముంది? నేను మీ వాళ్ళని చంపడం నువ్వు కళ్ళారా చూసి అది కోర్టులో సాక్ష్యం చెప్పినా నువ్వు నేరస్తుడవు గనక నీ మాట నమ్మను. అని చేత నేను చెప్పినట్టు చెయ్యి. వెళ్ళి ఆ ఫోటోల సంగతి చూడు. వెళ్ళు. సరే. చెప్పే గౌరీ, ఆ ఫోటోలు ఎక్కడ దాచావో చెప్పి. దగ్గర చెప్తాను. ఏమిటి చెవులో చెప్తావా? చెప్పి. మన ఇంట్లో వంటగది ఉంది కదా, వంటగదిలో బీండబ్బా ఉంది కదా, ఆ బీండబ్బా కింద ఒక పెద్ద గొయ్యి తవ్వాను. గొయ్యే ఆ గొయ్యి తవ్వాను. ఆ గొయ్యి కింద ఒక చిన్న పుస్తకం పెట్టాను. ఆ పుస్తకం ఆ పుస్తకం కింద ఒక చిన్న కవర్ పెట్టాను. ఆ కవర్ లోపల ఫోటోస్ ఉన్నాయి. అంటించేయండి రా. బాబు వచ్చారా? వీడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళి అక్కడి నుంచి తప్పించుకొచ్చి నా మీద పడ్డాడు. వీళ్ళు బొక్కలు తోసే. ఎవరు మర్డర్ చేశారో నిర్ణయించవలసింది కోర్టు. కమాన్. ఈ కేసులో గిరిహత్యకు సంబంధించిన ముఖ్య వివరాలు, వాటికి ఆధారాలుగా హత్య జరిగిన ప్రదేశంలో హత్య చేసేటప్పుడు రహస్యంగా తీసిన ఫోటోలు ఆఖరి క్షణంలో మాకు చేరినందువల్ల వాటిని పరిశీలించి ముద్దాయి కోటిని నిర్దోషిగా భావించి విడుదల చేయడమైనది.